చక్కగా ట్రెడిషనల్ గా బాబా పంచరు చాలా బాగుంది. సాటర్డే ఇంట్లో నాన్ వెజ్ ఉండదు అని అంటది, అందుకని నేను సాటర్డే ఇంట్లో ఉండదు. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. మూవీలో ద హీరో ఇస్ ఈషా. సో హంబుల్. ప్రాన్స్ ఫ్రై చేయండి తప్పకుండా దానికోసం ఇంకో 2 కాంప్లిమెంట్లనే ఇస్తాను. పెద్ద ఐడియా ఇది. అయిందా బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఆల్రెడీ కొంచెం సిప్ తీసుకోగానే ఈజీ రియాక్షన్ చూద్దాం ఆపా. ఇప్పుడు ఏం చేయొద్దు, అయిపోతుంది. నువ్వు కారంలో ఉప్పు తక్కువ కర్రీస్ నేమ్స్ తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. పులిహోర. సార్ ఏంటి సార్ అది? పులిహోర ఈ రౌండ్ నేను వినవలసింది అసలు చాలా. ఆహా, ఈ కనుమ పండక్కి గారెలు, బూరెలు, టొమాటో పచ్చడి, దోసావకాయ, ముద్దపప్పు, నాటుకోడి పులుసు, సాంబారు, రసము, బెండకాయ మజ్జిగ చారు, చక్కెర పొంగలి, పాయసము, అప్పడాలు. ఓహో, సంక్రాంతికి మేము రెడీ అయిపోయాము. సబ్స్క్రైబర్స్ మీ అందరికీ కూడా సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. ఇలాగే మీరు సుభిక్షంగా తినాలని, సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మరి ఈరోజు నేను ఒక్కదాన్నే తింటున్నాను ఏంటో. ఎనీవే, మీరు కూడా ఉన్నారు కదా నాతో పాటు. డియరెస్ట్ సబ్స్క్రైబర్స్, మై ఫ్యామిలీ, మీకోసమే ఇది. ఓం శాంతి శాంతి శాంతి. నేను ఓం శాంతి శాంతి అని మంత్రం అనుకున్నాను, టీం వచ్చేసారేంటి? అంతే మ్యామ్, అది మీరు భయపడంగానే నేను భయపడ్డాను. అంటే ఈ సంక్రాంతికి నేనేమనుకుంటే అది జరిగిపోతూ ఉంటుందా? అంతే మ్యామ్. 1 కోటి రూపాయలు. ఎందుకు మ్యామ్ 1 కోటి రూపాయలు అనుకున్నారు? అరే కరెక్ట్ కదా, అందుకనే జరగలేదు. ఓకే, అరే నేను ఒక్కదానే తినాలని అనుకుంటూ ఉన్నాను, మీరు కూడా వచ్చేసారు. వెరీ వెరీ హ్యాపీ. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. చాట్ షో పవర్డ్ బై ప్రాపర్టీ బాక్స్ లో మన మొట్టమొదటి రౌండ్ రగడ రివైండ్. అండ్ వెరీ హార్టీ వెల్కమ్. ఈ రోజు మనం చక్కగా తింటూ మాట్లాడదాం. రండి, కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్. మీరు వాళ్ళిద్దరితో మాట్లాడండి. ఈ బూరెలో కొంచెం నెయ్యి ఇస్తారా ఫస్ట్? మాకు చాలా ఉంటాయి వీటికి తెలుసా. ఇలా బూరెలు ఇట్లా హోల్ చేసుకొని దాన్ని ఫస్ట్ అలా ఒక పట్టు పడితే రొయ్యలు దాంతో స్టార్టింగ్ వేసేసేయి, అందరికి వేసేసుకుంటూ వెళ్ళిపో. గట్టిగా వేసేయండి. రొయ్యలు మ్యాడ్ మ్యాడ్ కదా. బూరా ఇస్ ఆల్సో మ్యాడ్. అన్ని వంటలు మా ఇంట్లోవే మొత్తం. మీరే చేశారు? నేను చేయలేదు, చేయించా. ఇవాళ అంత టైం దొరకలేదు. యు డోంట్ నో మై అదర్ సైడ్. అవునా మ్యామ్? అంటే ఇంకో సుమ ఉంటుంది అసలు. ఇటు స్టేజ్ మీద ఉండేది కాదు, వేరే వెరైటీ ఉంటుంది. విత్ ఫుడ్. అంటే విత్ ఫుడ్, విత్ ఫుడ్, విత్ ఫ్రెండ్స్. ఓహో, ఓకే ఓకే. ఇట్స్ ఆల్ వెరీ వెరైటీ. బూరా అదిరిపోయింది. చాలా. సో విషయం ఏంటంటే, ఇప్పుడు మీ ఓం శాంతి శాంతి సినిమా వస్తుంది. ఆయన డైరెక్టర్ సజీవ్ గారు. బై ద వే, ఇది ఆయన ఫస్ట్ ఇంటర్వ్యూ. ఒక ఇంటర్వ్యూ ఇలా కూడా జరుగుతుందని ఆయనకు తెలియదు. సో హార్టీ వెల్కమ్ అండి. పైగా చక్కగా ట్రెడిషనల్ గా బాబా పంచరు చాలా బాగుంది. జనరల్లీ ఏంటంటే సంక్రాంతి పండగకి ఈ కనుమ తర్వాత నుంచి ఐ థింక్ కనుమ రోజు కూడా పెడతారు చాలా మంది నాన్ వెజ్. మీ సైడ్? నా సైడ్ ఒకటే నాన్ వెజ్ ఆల్ డేస్. అది నేను ఫాలో అయ్యేది. మా అమ్మ వచ్చి రోజు తంతా ఉంటది. సాటర్డే ఇంట్లో నాన్ వెజ్ ఉండదు అని అంటది, అందుకని నేను సాటర్డే ఇంట్లో ఉండదు. అసలు ఈ పాలసీ తెలియదు ఎవరికి. చాలా పాలసీస్ ఉన్నాయి. గ్రేట్ విషయం. మీకు సాటర్డే నాన్ వెజ్ తినను, బట్ వీక్లీ వన్సే తినేదాన్ని. బట్ ఆఫ్టర్ వీళ్ళతో ఫ్రెండ్స్ అయిన తర్వాత రోజు అట్లీస్ట్ ఒక పూటైనా నాన్ వెజ్. మంచిదేనా? చికెన్ ఇస్ ప్రోటీన్. ఐ లైక్ చికెన్. ప్రోటీన్ పేరుతో ఎన్ని దారుణాలు చేస్తున్నాం. వెరీ గుడ్. ఇంకొంచెం అన్నం వేడిగా ఉంటే బాగుంటది కదా యాక్చువల్లీ. పర్లేదు, అది ఓకేనా? ఓకే. అందరు ఫుల్ ఆకలి మీద ఉన్నారు. సో ఇప్పుడు ఇది మీరు చేస్తున్నటువంటి మూవీ బేసిల్ జోసెఫ్ మలయాళంలో చేసినటువంటి జయ జయ హో మూవీ, అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్. నాకు తెలిసి ఇక్కడ చూసుంటారు, బట్ ఇంకా బీసీ సెంటర్లకు అయితే వెళ్ళి ఉండదు. డెఫినెట్లీ ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఆ స్టోరీ ఏదైతే ఉందో, ఇట్ ఇస్ టు బి టోల్డ్. యా. సో మీకు ఇది తీసుకోవాలన్న ఐడియా ఎందుకు వచ్చింది? మీకు వచ్చిందా, తరుణ్ గారికి వచ్చిందా, ఏంటిది? ప్రొడ్యూసర్ వచ్చింది, ఆయనకు వచ్చిన తర్వాత నేను వచ్చాను. ఫస్ట్ షీ లవ్ మీ, ఆఫ్టర్ దట్ నాకు లవ్ చేయాల్సి వచ్చింది. మీకు ఒరిజినల్ మూవీలో ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది? హస్బెండ్ దా, వైఫ్ దా? నాకు బేసిక్లీ చాలా బాగా నచ్చింది. అంటే ఐ వాజ్ అడ్మైరింగ్ ద న్యూఆన్సెస్ ఆఫ్ ఇట్. చాలా సటిల్ గా
అది కాకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ క్యారెక్టర్ డెఫినెట్లీ ఆల్ క్యారెక్టర్స్ వర్క్ కానీ బేసిల్ది మాత్రం నాకు ఐ లవ్ దిస్ వర్సిటాలిటీ, చాలా బాగా చేస్తున్నాను అనిపించింది. అది ఎందుకు అనుకున్నానో ఏమో కానీ అది జస్ట్ కేమ్ మై వే. ఐ వాజ్ వెరీ ఫార్చునేట్ ఇట్ కేమ్ మై వే. కరెక్ట్ యా. అండ్ ఈషా ఫర్ యూ ఇట్స్ అ వెరీ డైనమిక్ క్యారెక్టర్. యా సరే, నేను తినడంలో క్వశ్చన్ అంటే వీళ్ళు అప్రోచ్ అవ్వకముందే సినిమా చూసాను సుమగా. నాకు అది రైట్స్ కోసం అని నేను చాలా వెతికా. తెలుగులో ఎవరో తీసుకున్నా అన్నారు. ఐ వాంటెడ్ టు బ్యాడ్లీ డూ దట్ మూవీ ఇన్ తెలుగు అనమాట. సో అప్పుడు తర్వాత సృజన్ నాకు ఎప్పటి నుంచో ఐ వాంటెడ్ టేక్ ద రైట్స్ అండ్ డూ ద ఫిల్మ్ అనమాట. సో సృజన్ నాకు తెలుసు, కానీ సృజన్ దగ్గర ఉన్నాయని నాకు తెలియదు అప్పుడు. సో దెన్ ఐ థింక్ ఎవరో అప్రోచ్ అయ్యారు టీం నుంచే. అప్పుడు ఐ వాజ్ వెరీ లక్కీ, ఫార్చునేట్ అసలు నాకు వచ్చి. దెన్ దే వాంటెడ్ మీ టు ప్లే ద రోల్. ఇట్ హ్యాపెన్ లైక్ దట్. అంటే ఐ బ్యాడ్లీ వాంటెడ్ డూ ఇట్ బికాజ్ నాకు ఆ సినిమా చూసినప్పుడు ఇట్లా కోపం వచ్చేసింది. ఆమె ఒక్కొక్క కిక్ పంచ్ ఇస్తూ ఉంటున్నప్పుడు అరే అంటే హ్యూమరస్ ఉంటూనే ఇట్స్ సో ఎంపవరింగ్ ఆల్సో. కరెక్ట్. ఇట్స్ వెరీ ఆర్డినరీ ఆల్సో ఇఫ్ యూ సీ. సో ఐ థాట్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ నాకు అనిపించింది. యా వెరీ ఎంటర్టైనింగ్. సో ఈ తెలుగులో అన్నది ఏంటంటే మనకి మలయాళం దానికంటే కొంచెం మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు బాగా తీశాడు సజీవ్. సో ఐ థింక్ ఎవ్రీ వన్ విల్ డెఫినెట్లీ కనెక్ట్ టు ద మూవీస్ వాట్ ఐ ఫీల్. సజీవ్ అయితే నాకు తెలిసి ఇలా వెరీ స్ట్రాంగ్ వాయిస్ ఇన్ సినిమా అని అనిపిస్తుంది. ఎందుకంటే డీటెయిల్స్ కానీ ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ ఆయనకున్నంత చాదస్తం నాకు జీవితంలో ఉండదు. ఏ విషయంలో చాదస్తం? లైక్ ద డీటెయిలింగ్, ప్రతిదీ ఆ కల్చర్, ఆ ఫుడ్, హీ గాట్ ఇట్ లైక్ నోబడీ ఎల్స్. ఓకే, దట్ వాస్ వెరీ ఇంపార్టెంట్. ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక దగ్గరకు వచ్చినప్పుడు ఆ నేటివిటీని కరెక్ట్ గా చేంజ్ చేయకపోతే ఇట్ విల్ నాట్ వర్క్. అండ్ మీ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది మీరు చాలా మన తెలుగుదనానికి తీసుకొని వచ్చేసారు సజీవ్ కంప్లీట్లీ. సో ఇప్పుడు ఈ స్టోరీ అంతా ఎక్కడ జరుగుతున్నట్టు సజీవ్? గోదావరి బ్యాక్డ్రాప్ అండి. ఓకే. రాజమండ్రి పక్కన ధవళేశ్వరం అనే ఊరు ఉంటుంది. ధవళేశ్వరం చుట్టుపక్కల గ్రామాల్లో జరుగుతున్నట్టుగా మనం ఎస్టాబ్లిష్ చేసాం. ఓకే. నేను తిరగని ఊర్లు లేవు తెలుసా అసలు, చాలా తిరిగాను నేను. అంటే ఇప్పుడు కాదు, ఐ ఎంటర్డ్ ఇన్ టు ది ఇండస్ట్రీ 91. సో అట్ దట్ టైం దూరదర్శన్ లో చేసేటప్పుడు సింగిల్ ఎపిసోడ్స్ కోసం ఊర్లలోనే షూటింగ్ చేసేవాళ్ళం చాలా ఎక్కువగా. కప్పలేశ్వరపురం, ఆత్రేయపురం, ధలేశ్వరపురం అన్ని ఊర్లలో వెళ్ళిపోయి అక్కడ ఒక ఇల్లు తీసేసుకొని ఆ ఇంట్లో అందరు ఆర్టిస్టులు అందులోనే ఉండి ఆ చుట్టుపక్కల షూటింగ్లకు వెళ్ళిపోయేవాళ్ళం. హోటల్ లేవు, ఏం లేవు. సో దట్ వాస్ దోస్ వేర్ ద డేస్. సో ఐ హావ్ సీన్ ఆల్ దిస్. అందుకే మీది కూడా చాలా బాగా అనిపించింది, రూటెడ్ గా ఉంది అని. అంటే నాది కూడా అదే ప్రాంతం కదా మేడం. మనోడైతే ఫుల్ ప్యాషన్ పెట్టి, నేను అసలు ఆంధ్రానే నెవర్ డిస్కవర్డ్ ఆంధ్ర లైక్ ద వే ఐ డిస్కవర్డ్ ఇట్ త్రూ షూటింగ్ దిస్ ఫిల్మ్. ఆ బ్యారేజ్ కానీ లేకుంటే అక్కడ ఉన్న ఫుడ్ కానీ వాతావరణం కానీ ద కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ హీ రోట్, వాళ్ళ యాసలో కూడా హీ వాజ్ వెరీ పర్టిక్యులర్. నాది డెఫినెట్లీ దే వాజ్ ట్యూటరింగ్ అండ్ ఆల్ దట్, కానీ చిన్న చిన్న క్యారెక్టర్స్ ఎవరైనా వచ్చినా కానీ దే ఆర్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ హౌ దే స్పీక్. అదంతా కూడా చిన్న చిన్న న్యూఆన్సెస్ కూడా పట్టుకున్నాడు. సో ఆ లోకల్ వర్డ్స్ ఉంటాయి కదా మేడం, చిన్న ఓతపదాలు కావచ్చు, కానీ మనం రెగ్యులర్ గా యూజ్ చేసే వర్డ్స్ కూడా అక్కడ కొద్దిగా కొంచెం మార్చి చెప్తాం అన్నమాట. ఓతపదాలు అంటే ఆ సైడ్ ఎక్కువగా మాస్ కొన్ని ఉంటాయండి డైలాగ్. నేను కొన్ని యూజ్ చేస్తూ ఉంటాను మా సైడ్. కిరసనాయిల్ అని అంటే అంటే అది ఎలా వస్తుంది అంటే ఊతపదం లాగా కిరోసిన్, బట్ మేము కిరసనాలు అంటాం బేసికల్. కిరోసిన్ ని కిరసనాలు అంటాం. ఏదైనా బాగాలేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సినిమా చూసి వచ్చాం అనుకోండి, ఎలా ఉందా అంటే కిరసనాయిల్ అంటే బాగాలేదు అట్లా అని చెప్పి సినిమా రివ్యూ అట్లా పెట్టండి. కరెక్ట్. ఆయన ఆలోచించాల్సి వస్తుందో అసలు ఈ రోజుల్లో ఏం మాట్లాడితే దాన్ని ఎలా రాస్తారా అని. బై ది వే, ఈ రోజు మా ఇంట్లోనే ఐటమ్స్ మీకు చెప్పలేదు, సగం మీరు తినేశారు. మిగిలినవైనా నేను చెప్తాను. చెప్పండి. ఫినిష్ చేసి సజీవ్ తీసుకుందాం అనుకున్నా. కొంచెం రైస్ వేస్తారా భయ్యా? ఇదిగో టొమాటో పచ్చడి, ముద్దపప్పు, గారెలు, బూరెలు, రొయ్యల ఇగురు, గోంగూర మటను, నాటుకోడి పులుసు, అలాగే సాంబారు, చక్కెర పొంగలు, పాయసం, దోసకాయ పచ్చడి. దోసకాయ పచ్చడి చాలా బాగుంది, చాలా బాగుంది. ఇట్ ఇస్ వెరీ వెరీ టేస్టీ, యమ్మీ. ఈ టొమాటో పచ్చడి గారెల్లోకి. నాకు కూడా కొంచెం టొమాటో పచ్చడి నా ఎడ్జ్ లో ఉంది కదా,
యాక్చువల్లీ చూసిన దాంట్లో అయితే దెర్ ఇస్ వన్ సీన్ విచ్ ఇస్ అన్ ఐకానిక్ సీన్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో దీనికోసం మీరు ఏమైనా ప్రిపరేషన్స్ చేశారా? యూ లెర్న్ కరాటే? నో, ఐ మీన్ నేను MMA ముందు నుంచే నేర్చుకున్నాను సుమా గారు. MMA మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్. ఓకే. సో అది మీరు అటు చూసిన తల్ల పైకి లేగదు ఫుడ్ తినేటప్పుడు, అంతే. ట్రై చేస్తున్నారు. మనం కూడా సేమ్ బ్యాచ్. అయితే నేర్చుకున్నా. సో నాకు అట్లాగా అంటే ఇట్లాంటిది ఏమైనా రోల్ చేయాలి, ఇట్లా కొట్టే రోల్ అని, అది అగ్రెషన్ కదండి. సో దీనికి షూట్ కి ముందు ట్రైనింగ్ తీసుకొని అన్ని చేసుకొని కొంచెం పర్ఫెక్షన్ వచ్చే వరకు చేసి నాన్చాక్ కూడా కొంచెం నేర్చుకొని అప్పుడు బాగా చేశారు, బాగా కొట్టారు. నేను స్టార్టింగ్ లో అక్కడ సెట్టింగ్ పోయినప్పుడు ఐ టోల్డ్ చంద్రాని ఏం టెన్షన్ పడకు నువ్వు కొట్టు అని అంటే దండం గుద్దింది. అంటే సజ్జీ ఏమంటే ఈషా గారు ఇంపాక్ట్ లేదు అసలు, మాకు మీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ బాడీ ఇట్లా పుష్ కనిపించాలంటే నిజంగా కొడితేనే వస్తుంది అది. నువ్వు ఉండాల్సింది అప్పుడు తెలిసేది. హీరోయిన్ కొట్టుకుని కమెడియన్ చంపేసినట్టు మధ్యలో నమ్మకి ఇచ్చేస్తుంది. నో బట్ ఐ టోటలీ ఎంజాయ్డ్ ఇట్ సుమ గారు. అసలు అంటే అంటే జస్ట్ యాక్షన్ సీక్వెన్స్ చేయడము, ఫైట్స్ అంటే హీరోస్ వీళ్ళందరూ చేస్తున్నప్పుడు చూసేటప్పుడు జనాలకి ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది చూడండి. అది నేను చేస్తున్నప్పుడు నాకు అనిపించింది అది చాలా ఎఫర్ట్ పెడతాను. నేను వెరీ హ్యాపీ. అంటే ఆడియన్స్ చూస్తున్నప్పుడు కూడా ఎవరైనా మనకు నచ్చకపోతే మనం కొడుతున్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది చూడండి. నేను అది చేస్తున్నప్పుడు, ఈవెన్ ఎవరైనా హీరోలు చేస్తున్నప్పుడు కూడా దట్ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఇస్ డిఫరెంట్. కరెక్ట్. అందుకనే కదా మనకి KGF, సలార్లు అన్ని బాగా ఉంటాయి. బికాజ్ ఆ ప్రాసెస్ లో యూ గెట్ హర్ట్ ఆల్సో ఫిజికలీ. చాలా మా ఇద్దరు చాలా దెబ్బలు తగిలాయి. అంటే నేను దెబ్బలు కొట్టాల్సి వచ్చింది. అంటే ఆబ్వియస్లీ ప్రాసెస్ లో అలా చిన్న చిన్న దెబ్బలు. యా. కానీ ఐ థింక్ ఇట్స్ వెరీ అన్యూజువల్ దట్ మనకి తెలుగు సినిమాల్లో ఎస్పెషల్లీ హీరోకి ఫైట్స్ చాలా తక్కువ, హీరోయిన్ కి ఫైట్లు ఉన్నాయి ఇందులో యా కదా. ఫైట్ అంటే మరీ ఏదో బయటకు వెళ్ళి 10 మందిని కొట్టే ఫైట్ అట్లా కాదు, ఆ సిచ్యువేషన్ లో అంతే. కానీ మూవీలో ద హీరో ఇస్ ఈషా, సో ఇట్స్ సెంటర్డ్ అరౌండ్ హర్. బా సో హంబుల్. కొంచెం ఆయన గాలిలో అవి ఎక్కువ వేయండి. ఫ్రాన్స్ ఫ్రై వేయండి. ప్రాన్స్ ఫ్రై తప్పకుండా, దానికోసం ఇంకో 2 కాంప్లిమెంట్లు ఇస్తాను. ప్రాన్స్ ఫ్రై కావాలి మాకు. అలాగే ఇప్పుడు ఈ మూవీలో హస్బెండ్ క్యారెక్టర్ మనం తీసుకున్నట్టయితే రియల్ లైఫ్ లో వెన్ యు ఆర్ గెటింగ్ మ్యారీడ్, is it F2 type of husband or animal type of husband or Om Shanti Shanti? Me, ma'am? You. F2 అంతేగా. అబ్బా మిమ్మల్ని చేసుకోబోయే వాళ్ళు ఎవరో చాలా లక్కీ అండి బాబు. దగ్గరలో ఏమైనా ఉన్నారా? సర్లే పంచాయతీ ప్రస్తుతానికి. ఓకే, సో ఇప్పుడు కాసేపు నేను సరదాగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని. చూద్దాం. నో, మిమ్మల్ని ఇద్దరినే. మీరు ఈ సినిమాలో హస్బెండ్ అండ్ వైఫ్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. వాట్ ఇస్ యువర్ క్యారెక్టర్ నేమ్? కొండవీటి ప్రశాంతి. కొండవీటి ప్రశాంతి. శాంతి ప్రశాంతి కదా, శాంతి. ప్రశాంతి. ఓంకార్ నాయుడు. ఓ, అందుకనే ఓం శాంతి శాంతి అయిందా? ఓ నైస్ నైస్ నైస్. నేను అడిగినటువంటి క్వశ్చన్ కి మీ ఆన్సర్ ఎస్ అయితే తరుణ్ గారికి తినిపించాలంట. ఎలా తినిపిస్తుంది పాపం? లేదు మీరు పచ్చడి తీసుకున్నారంటే మీ ఆన్సర్ అన్నమైనా తినేసేయచ్చు మీరు. ఓకే, మీ ఆన్సర్ నో అని. ఓకే, సో తరుణ్ కి యాక్టర్ కంటే డైరెక్టర్ గానే ఎక్కువగా టాలెంట్ ఉంది. టాలెంట్ మీద పెట్టారు అంటే యాక్టింగ్ కంటే డైరెక్షన్ మీద ఎక్కువ టాలెంట్ ఉంది. సరే మనం తింటూ ఉందాం. స్వీట్ తినిపించాలా? ఇప్పుడు మటన్ ఎంజాయ్ చేస్తుంటా, స్వీట్ ఎందుకని. ఓకే, మనోడికి ఓ పని చేయ, స్వీట్ తింటే తర్వాత అంతేనా? అంటే నీ ఆన్సర్ ఏంది? ఎస్. అమ్మో ఎవడు రాశాడు కానీ ఈ క్వశ్చన్ నాకు సంబంధం లేదని అడిగేస్తున్నా. తరుణ్ కి కొంచెం నోటి దూల ఎక్కువ. స్వీట్ తీసుకో. అదేనా మా వాళ్ళందరూ అంటారు. దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వెళ్ళేటప్పుడు కనిపించిందమ్మా మీకు సార్. నాకు అట్లా స్వీట్ తినిపిస్తారు. మటన్ విత్ స్వీట్. వావ్. తరుణ్ లాంటి హస్బెండ్ రియల్ లైఫ్ లో రావాలని ఉందా? ఉందా లేదా? తరుణ్ అసలు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నా? తరుణ్ క్వశ్చన్ నా గురించి. చెప్పకూడదు. ఓకే, యా.
రావట్లేదు స్పూన్. దీంట్లో అది తర్వాత తింటాను. మీకు సజీవ్ కన్నా తరుణ్ భాస్కర్ డైరెక్షన్ ఇష్టం. ఏమో సార్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి ఇందులో. సజీవ్ నో అయితే మీరు పచ్చడి తినాలి, ఎస్ అయితే స్వీట్ Sweet. నా స్వీట్ అయిపోతుంది మొత్తం. యా. ప్రాన్స్ సో ప్రాన్స్ తిన్నారా అంటే తరుణ్ భాస్కర్ డైరెక్షన్ కన్నా సజీవ్ డైరెక్షన్ బాగుంటుందని. అవును. సజీవ్ గ్రేట్ కాంప్లిమెంట్. ఇట్స్ గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ అ ఫస్ట్ డైరెక్టర్. అది కూడా తరుణ్. ఈషా క్వశ్చన్స్ అయిపోయాయి, ఇప్పుడు మీకు. ప్రశాంతంగా తిన. పెళ్లి చూపుల్లో రితు వర్మ కంటే ఓం శాంతిలో ఈషా పెర్ఫార్మెన్సే బాగుంది అని అనుకుంటే మీరు స్వీట్ ఈషా నేను పెరుగు తిని లేచి వెళ్ళిపోతాను, అదే బెటర్ నాకు. ఎందుకు ఎందుకు లేదు, రీతు ఇస్ రీతు. ఇప్పుడు నేను ఇది తినేస్తా, తర్వాత చూసుకున్నాను. ఓకే. అయ్యా అంటే రీతు పెర్ఫార్మెన్సే బాగుంది అని. బాగుంది నాకు. అంటే నాకు అదే ఉంటుంది, నేను రాసింది చిత్ర. చూడు ఇది రివెంజ్. నువ్వు ఇందాక సజీవ్ బాగా తీసాడని చెప్పావు అందుకనే కదా, కరెక్ట్. దానివల్ల. స్వీట్. మీ అమ్మగారి వంట ఈషా వంట కన్నా బాగుంటుంది. ఈషా వంట పెంట అని ఈషా కూడా తెలుసు, సో అమ్మదే బాగుంటుంది, స్వీట్ తింటా అంతే. యా ఓకే, వెరీ గుడ్. పెంట పెంట అని ఎవరు అడగలేదు, సీదా సీదా ఆన్సర్ చేయాలి అంతే. పెంట పెంట డోంట్ యూజ్ సచ్ వర్డ్స్, అన్పార్లమెంటరీ. ఇట్స్ అ ఫ్యామిలీ షో. యా. డీజే టిల్లులో రాధిక లాంటి అమ్మాయి కన్నా నా లైఫ్ లో ఈషానే మిన్నా. ఈశానే మిన్న. స్వీట్ స్వీట్. యా ఈషా. ఈషా కన్నా సుమానే అందంగా ఉంటుంది. హ్యాండ్స్ ఇదే డౌన్. question. హ్యాండ్స్ డౌన్ మగారే. నేనేనా? హ్యాండ్స్ డౌన్ మీరే. నేను ఒప్పుకోను కూడా. అందరూ ఒప్పుకుంటారు. వీళ్ళు మొత్తం ఫిక్స్డ్. వీళ్ళు ఏది జెన్యూన్ గా ఆడట్లేదని నాకు అర్థమైపోయింది ఇప్పుడు. ఓకే. ఈషా మొహం మీద స్మైల్ కన్నా కోపమే బాగుంటుంది. రెండు బాగుంటాయి అని చెప్పు, పర్లేదు. అంటే రెండు కలుపుకొని తినాలా? స్వీట్ తోటి ఇది కూడా వేసుకొని తిన్నా. ఒకటి తింటానే ఇవ్వండి. స్పూన్. నీకున్న visions అంతా నేను స్వీట్ స్వీట్ విత్ కర్రీ వద్దుతారు నాకు ప్లీజ్. రెండు బాగుంటాయని ఒప్పుకోవాలంటే అంటే గారి చిన్న పీస్ లేదంటే దట్ వీ కెన్. మనకంటే ఏదో ఒకటి తినిపించండి. ఇదిగో ఇదిగో తరుణ్, ఇదిగో ఇదిగో ఇదిగో. అవునా? డిబ్బీలో డబ్బులు వేస్తుంది. ఎనీవే నైస్, వెరీ గుడ్. మన ఫస్ట్ రౌండ్ ఇక్కడతో సమాప్తం అవుతుంది. ఓకే, భోజనాలు అన్ని బాగున్నాయి కదా, అంత హ్యాపీ కదా మీరు? వెరీ నైస్, వెరీ నైస్. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లోకి వెళ్తున్నాం అన్నమాట. మీకు ఆయాసంగా ఏం లేదుగా తినేసిన తర్వాత? పర్లేదు పర్లేదు. వెరీ గుడ్. డైరెక్టర్ గారు సజీవ్. కంఫర్ట్ గా ఉంది. జనరలీ సజీవ్ అనేటువంటి నేమ్ మలయాళీస్ లో ఎక్కువ వింటూ ఉంటాను నేను. అవునవునవును కరెక్టే. అందుకనేనా మీరు జై జై హోని ఇటు తీసుకొని వచ్చారు? అట్లేం లేదు. అంటే దానికి చిన్న చిన్న పెట్టగదు ఉంది. ఏంటది? మా మమ్మీకి ఒక ఇద్దరు పుట్టి చనిపోయాక ఒక 5th పర్సన్ నేను. మా మమ్మీకి ఈసారి పుట్టేవాడు చంపేవాడు కావాలని చచ్చేవాడు కాకూడదని మొక్కి మరి పెట్టారన్నమాట. సజీవుడు. మమ్మల్ని చంపేవాడు కావాలని. అదే అవును, ఈయన టార్చర్ పెట్టాడా? మొండోడు మనం చాలా. ఊరుకోండి, నేను అడుగుతాను. హౌ ఇస్ ఇట్ డైరెక్టింగ్? డైరెక్టర్ చాలా కంఫర్ట్ ఉంది నాకు. అసలు ఎలా అన్న సైడ్ నుంచి నాకు ఎలాంటి అదేంటి, నాకు లోపల మైండ్ వైజ్ వేరే ఎక్స్ప్రెషన్ వేరే. అన్కంఫర్టబుల్ గా ఉంది, నాకు చాలా అన్కంఫర్టబుల్ గా ఉంది. అదే లేదు అసలు ఒక్కరోజు కూడా చిన్న ఇబ్బంది కానీ అది అలాంటిది లేదు. చాలా ఫ్రీగా ఉండేవాడు. ఏం చెప్తే అదే ఇంకా. సో తరుణ్, మీకు ఈ షూటింగ్ మధ్యలో ఎప్పుడైనా సడన్ గా మర్చిపోయి మీరు కట్ అన్నారా? నిజంగా అసలు ఇట్స్ డిఫరెంట్ వరల్డ్ టు యాక్ట్. సైడ్ ఉన్నా కానీ ఐ థింక్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ వరల్డ్. సో నేను యాక్ట్ చేసేటప్పుడు అయితే ఒక రూల్ పెట్టుకున్నా. హనుబాయ్ ఆల్సో టోల్డ్ మీ యాక్టింగ్ చేసేటప్పుడు డైరెక్షన్ చేయను, డైరెక్షన్ చేసేటప్పుడు యాక్టింగ్ చేయను ఇంకా అన్నది. దట్ సెగ్రిగేషన్ అయిపోయింది. ఒకటేంది అంటే సెట్ మీద పోయినప్పుడు ఐ కంప్లైన్ విత్ ది ఏడీస్, ఇదేందని. ఫస్ట్ 1 day ఐ జస్ట్ సీ, బట్ ఆఫ్టర్ దట్ ఐ కట్ ఆఫ్ కంప్లీట్లీ. బికాస్ యూ నెవర్ నో. నేను చేసిన సినిమాలకి వచ్చింది ఇంతే గానీ సమ్ పీపుల్ యూ నెవర్ నో విచ్ బాల్ దే విల్ హిట్ అ బౌండరీ ఫర్. కరెక్ట్ కరెక్ట్. కొట్టే ఛాన్స్. సో దిస్ ఇస్ అ ఫీల్డ్ వేర్ ఎక్స్పీరియన్స్ ఇస్ అ బ్యాగేజ్. సో ఐఎమ్ జస్ట్ షటింగ్ మై మౌత్. అంటే ఎంత ఫ్రీడమ్ ఉంటుందండి మేడం. అసలు షార్ట్ అయిపోయాక మానిటర్ దగ్గర వచ్చి అసలు చూసుకోండి. ఎందుకంటే నాకు అది చూస్తే కరెక్షన్ చెప్తాడని చూసుకోవట్లేదు. యాక్టర్స్ కూడా వస్తారు. యాక్టర్స్ కూడా వచ్చి ఇట్లా మామూలుగా నేను డైరెక్ట్ చేసేటప్పుడు వచ్చి చూస్తారు కదా.
వాళ్ళకి ఇమీడియట్లీ దే బికమ్ కాన్షియస్. లెఫ్ట్ ప్రొఫైల్ బాగుంటుంది నాది, రైట్ ప్రొఫైల్ అని. దాంతో నెక్స్ట్ షాట్ లో డైలాగ్ ఇట్లా అదేందబ్బా అది మానిటర్ చూడంగానే బిఫోర్ ఆఫ్టర్ ఉంటది. సో అది హ్యూమన్ ఇది ఉంటుంది. ఐ డోంట్ లైక్ యాక్టర్స్ టు కమ్ టు ద మానిటర్, సో అందుకనే ఏ విన్నారు కదా, తరుణ్ డైరెక్షన్ లో చేసేటువంటి యాక్టర్స్ అందరూ డోంట్ గో నియర్ ద మానిటర్, దెన్ యూ విల్ గెట్ మోర్ మార్క్స్. ఎస్, బికాస్ హీ ఈస్ ద మెయిన్ ప్రిన్సిపల్, డైరెక్టర్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్, కాబట్టి ప్రిన్సిపల్ ఎప్పుడు మనం హ్యాపీగా ఉంచాలి. సో అది మీ బాండింగ్ అన్నమాట, నాకు అర్థమైంది. ఇప్పుడు ఈ రౌండ్ మన పానీపూరి పాజ్. జనరలీ అయితే పానీపూరిలో అవి ఉంటాయి, కానీ ఈరోజు పండగని మనం కంటిన్యూ చేస్తున్నాము, భోజనాలు కూడా చేసేసాం కాబట్టి బొబ్బట్లు, అరిసెలు, చెక్కలు అవన్నీ ఉన్నాయి. దాంతో పాటుగానే కాకరకాయ జ్యూస్ కూడా ఉంది. సో ఈ రౌండ్ ఏంటంటే ఇట్స్ చిన్న గేమ్. అందులో చిట్స్ ఉన్నాయి కదా, చిట్ పిక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అందులో బర్డ్స్ నేమ్స్ అని వచ్చింది అనుకోండి, ఈషా పిక్ చేసిన దాంట్లో ఈషా ఒక బర్డ్ నేమ్ చెప్తుంది, నెక్స్ట్ నేను అలా కంటిన్యూ అవుతూనే ఉంటది. ఎవరైతే ఆపుతారో 5 seconds వాళ్ళకి కాకరకాయ జ్యూస్ ఇస్తాం. ఎవరైతే విన్ అవుతారో ఈ 3 items నుంచి ఏదైనా తీసుకోవచ్చు వాళ్ళు. ఓకే, మా ఇంట్లో ఐటమ్స్ ఏమి తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఓకే, బికాస్ వీఆర్ కండక్టింగ్ ఇట్ ఇన్ అవర్ హౌస్. ఓం శాంతి శాంతి శాంతి. మీరు స్టార్ట్. నేనే తీయాలా ఫస్ట్? మీరే పట్టుకోండి ఇది, ఆ తర్వాత అటు పంపిస్తూ ఉండొచ్చు. ఓకే, ఐల్ టేక్ మై డ్రెస్ కలర్. ఎస్, ఎల్లో. మీరు తీయకండి అప్పుడే, నేను ఓపెన్ చేయాలా? ఇది అందరూ ఆడాలి. ఓకే, ఈజీ రావాలి. ఓకే, క్రికెటర్ నేమ్స్. క్రికెటర్ నేమ్. మీరు ఇందులో అసలే మీరు ధోని ఎప్పుడు మారిపోయాడు ముంబై ఇండియన్స్ నుంచి అడిగారు కదా, క్యారెక్టర్ అది సినిమా ఫిక్షన్. వావ్, తెలియదు అయితే కబడ్డీ బాగా చూస్తుంటారనమాట. అవునా? నేనే స్టార్ట్ చేయాలా? మీరు పాత క్రికెటర్స్ పేర్లైనా గుర్తుండుంటాయి కదా. క్రికెటర్స్ ఫర్ ఎవర్ లైక్ యాంకర్స్. యా, ఓకే, స్టార్ట్. రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్, ధోని, కపిల్ దేవ్, హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, వినోద్ కాంబ్లీ, అషేన్ వాన్, జడేజా, అనిల్ కుంబ్లే, గంగోలీ, బుమ్రా, సిరాజ్. క్రిస్ గేల్, 5. బుమ్రా అయిపోయింది. చెప్పేసాను. నేను బుమ్రా చెప్పా. కంగ్రాచులేషన్స్, మీరు ఈ పండుగకి మంచి కాకరకాయ జ్యూస్ తిన్నారు కదా, అదంతా కొంచెం అరగడానికి. రియల్ డూప్ అని చూద్దాం. రియల్ 1 2 3. ఇప్పుడు మనం ముగ్గురం కంటిన్యూ చేయాలి. యువరాజ్, రిక్కీ, లక్ష్మణ్, సెహ్వాగ్, గంభీర్. అయిపోయింది 5 seconds. చాలా సేపు లేట్ చేసావు. కమాన్ కమాన్. మిథాలీ రాజ్, మ్యాక్స్వెల్, రాహుల్, రూట్. అయిపోయింది మీరు, అయిపోయింది. కిషన్, అయిపోయింది మీరు చాలా కిషన్ ఉన్నాడు. అవును, మీరు 6th second చెప్పారు. ఓకే, సరే. మీరు చెప్పి సగం పేర్లు అసలు క్రికెటర్ సగం. ఈషా, కంగ్రాచులేషన్స్. మీరు ఏదైనా తీసుకోవచ్చు వీటిలో నుంచి, 3 నుంచి. బొబ్బట్లు తీయ ఉంది. 2 3. ఎంత సుమా గారికి అలవాటు ఉన్నట్టుంది. దేర్ నో రియాక్షన్. యా, దేర్ నో రియాక్షన్. స్వీట్ యాంకర్ అంటారు కదా, ఎవడన్నాడు? ఓకే, తీసుకో ఈషా. అంటే మొత్తం బౌల్ తీసుకోమంటారా? ఎనీ వన్ యు కెన్ టేక్. ఇప్పుడు మీరు కర్రీస్ నేమ్స్, వెజ్ నాన్ వెజ్. అయిపోయింది. ఇప్పుడు చూసుకుందాం. ఇందులో ఈషా గ్యారెంటీగా ఓడిపోతుంది. స్టార్ట్ బాబు. గోంగూర మటన్. ఇందాక చెప్పాను కదా. సరే, చికెన్, రొయ్యల ఎగురు. చికెన్ అని చెప్పడానికి లేదు, ఏదో ఒకటి కర్రీ చెప్పండి. ఓకే, చికెన్ కర్రీ. ఏం కర్రీ? గోంగూర చికెన్, చిల్లీ చికెన్. ఓకే, అన్ని ఆప్షన్స్ ఇస్తున్నాను. రొయ్యల ఇగురు. ఫిష్ కర్రీ ఉంటది. బంజరం ఫ్రై. సూపర్. ఫ్రై కర్రీ. నేను చాలా డీప్ వెళ్ళిపోతా, మీరు స్టార్ట్ చేయండి. పీతల పులుసు. డెక్క పిడుపు. దొండకాయ కర్రీ. బెండకాయ ఫ్రై. సొరపిడి. గుత్తి వంకాయ కూర. బెండకాయ కర్రీ. దమ్కా కీమా. వంకాయ ఫ్రై. బెండకాయ మజ్జిగ పులుసు. ఓకే, మటన్ రోస్ట్. చామగడ్డ పులుసు. పాలకూర పప్పు అండి. చామగడ్డ ఫ్రై. కీమా కర్రీ. పులిహోర. అది కర్రీ కాదు.
ఈ రౌండ్ నేను వినవలసింది అసలు చాలా చి, చి, చి. అది కర్రీ కాదు. అంటే అది ఆ కర్రీని అన్నంలో కలిస్తే పులిహోర అయితే చి, చి. వన్ కాకరకాయ చూసేదని చెప్పాల్సింది అది కర్రీ కాదు. దీని దానికన్నా రాగేదండి. లేట్ పనసపట్టు ఫ్రై. పనసపట్టు ఫ్రై. పులస పులుసు, పొట్లకాయ కర్రీ, కొరమేను. మటన్ తోటకూర ఫ్రై, ఓకే, కీమా కర్రీ. నేను వినవలసిన ఇంకేమో సో మటన్. కీమా ఆల్రెడీ దమ్కా కీమా అని. కీమాలో మటనా చికెనా ఏది? మటన్. ఏంటి మటన్? నేను దమ్కా కీమా అని అన్నా ఆల్రెడీ. నువ్వు దమ్ముంది అందులో, నేను దమ్ము లేదు. సరే, అన్నకి ఇష్టమైన కర్రీ టమాటో మాంసం. ఓకే, సొరకాయ పాలు పోసి, పులిహోర ఓకే, పాలకూర టమాటా కర్రీ. అది సాంబార్ విత్ ఇంగువ. సాంబార్ కర్రీ కాదు, సాంబార్ సాంబార్ కర్రీ కర్రీ కాదు. ఏంటండి? అట్లయితే అది కర్రీ కర్రీ అవుతుంది కదా అన్న, కర్రీ rice లో. కాదు. కర్రీ కాదు. చీటింగ్ మేడం. నాకంటే నువ్వు అన్నా, better. మీరు పులిహోర చెప్పారు, rice ఐటమ్ చెప్పారు అన్న. నేను సాంబార్ చెప్పా. అంటే ఇన్ని రోజులు నేను సాంబార్ కర్రీ అనుకుని రోజు అడిగి తింటాను మేడం. నువ్వు ఇవాళ నేను సాంబార్ తిన్నప్పుడు ఎలా గుర్తురావాలి అది. కాకరకాయ నేను లైఫ్ లో పులిహోర కాదండి, అంతా బాగుంది కానీ కాకరకాయ ఫ్రై ఎవరో చెప్పలేదు ఏంటండి. కాకరకాయ చూస్తే అవసరం. ఆ, మీరు ఇప్పుడు మీరు తాగుతుండండి, మేము చెప్పేస్తారు. చెప్తాం. కాకరకాయ ఫ్రై, కాకరకాయ ఫ్రై. చీటింగ్ మేడం ఇది. సొరకాయ కర్రీ, బీట్రూట్ వేపుడు, చీటింగ్ షీటింగ్ చామగడ్డ కర్రీ. చెప్పేసారు, చెప్పేసారు, చెప్పేసారు. అమ్మయ్య. అవ్వలేదు. హలో అమ్మయ్య, అబ్బా సాయిరా. ఇప్పుడు ఇంకోటి ఉంది కదా రెడీ పెట్టుకో. ఈషా రియాక్షన్ చూద్దాం. క్యాప్చర్ చేయండి అమ్మ, క్లోజర్. ఆల్రెడీ కొంచెం సిప్ తీసుకోగానే ఈజీ రియాక్షన్ చూద్దాం అంటే ఆపా ఇప్పుడు. ఒకటేసారి తాగేయాలి ఈషా. అదే 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 ఒక్క నిమిషం, ఒకటేసారి ఒక్కసారి. ఒకటేసారి తాగేసి. పులిహోర, సాంబార్, శామగడ్డ కర్రీ. మంచి డిషెస్ కి పోయినా అయిపోతుంది. పైగా తరుణ్ నేను చాలా This is my depth కి game. వెళ్తా. This is my నేను చాలా ఫస్ట్ depth కి వెళ్తా. Okay, ఆయనకి ఇవ్వండి. సజీవ్ తీయండి. హస్బెండ్ అండ్ వైఫ్ అబద్ధాలు. ఇది చాలా ఈజీ. హస్బెండ్ అండ్ వైఫ్ ఒకళ్ళకొకళ్ళు చెప్పే అబద్ధాలు. సజీవ్ పెళ్ళయిందా? లేదండి. అయితే నేర్చుకో ఇప్పటి నుంచి. లేదండి, Start అయింది. నేనే స్కిప్ అండి తాగేస్తా. సినిమా తీసినప్పుడు పెళ్ళ నీకు ఆల్మోస్ట్. అలా స్కిప్ అవ్వలేం. మీ సినిమాకి సంబంధించింది ఏది? మళ్ళీ చెప్పు క్వశ్చన్. హస్బెండ్ అండ్ వైఫ్ అబద్ధాలు. భార్య భర్తల మధ్య చిన్న చిన్న అబద్ధాలు చెప్తుంటారు ఏదో కదా. సివిల్ ఎగ్జామ్ క్వశ్చన్ ఓకే, నేను స్టార్ట్ చేస్తున్నాను. నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు. అది అబద్ధం అండి. ఇప్పుడే కదా మ్యామ్, నేను వచ్చేటప్పుడు అదే అన్నాను. ఇప్పుడు నేను కూడా చాలా బాగుంది డ్రెస్ అన్నారు. అదే అబద్ధం. అదే జనరల్ అబద్ధం. కానీ ఇది వైఫ్ హస్బెండ్ తో చెప్పేది. ఓకే, 5 minutes లో రెడీ అయిపోతారు. నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు. కాల్ లో బిజీగా ఉన్నా. వర్క్ చేస్తున్నా లేట్ అవుతుంది. 5 minutes లో వచ్చేస్తా. అన్ని 5 minutes వచ్చేస్తాను. అన్ని 5 minutes వచ్చేస్తాను. అదే కదా పెద్ద అబద్ధం అన్న. 5 minutes లో వచ్చేస్తాం అని చెప్పి అరగంటలో వస్తాం. కరెక్ట్ కరెక్ట్. యా యా. అలా చూస్తుంది. నీకు ఇష్టమైన కూర వండా. నీకోసం వెయిట్ చేస్తున్నా. చాలా బాగుంది నువ్వు అన్నిది. ఇదే చెప్తాం అనుకున్నాను మేడం. చెప్పేసాడు. 5 minutes ఇంకోటి ఆలోచించి. జస్ట్ నీ డ్రెస్ చాలా బాగుంది. అది ఆల్రెడీ అయిపోయింది. సజీవ్ అది హ్యాండ్సమ్ అండి. అది హ్యాండ్సమ్ అని చెప్పి. ఓకే, నీకు బ్లాక్ డ్రెస్ చాలా బాగుంది. మీరు చాలా ప్రో ఉన్నారు ఇందులో. నెక్స్ట్ అది కూడా అదే అలాగే అంటారు. చెప్పేసిన ఆల్రెడీ. అవునా? చెప్పండి. మీరు చాలా ఇదే అబద్ధం. అంటే పొగడడం, మీరు చాలా ప్రో ఉన్నారు ఇందులో. అది అలా కాళ్ళు కడుక్కొని వచ్చా. కాళ్ళు కడుక్కున్నా. అది ఓకే. అది మీ అమ్మగారు చాలా మంది. నేను తాగి రాలేదు. నేను తాగొచ్చా. అబద్ధమే. అంటే అప్పుడప్పుడు వాట్ ఎవర్ సేమ్ ఆపోజిట్ చెప్తుంది. మేకప్ కరెక్ట్ ఉంది. ఓకే, నెక్స్ట్. నీ బర్త్డే నుండి నీకు నచ్చిన పనులు చేయను. నేను ఇవాటి నుంచి నీ కోసం స్వీట్లు మానేస్తున్నా. ఐ మిస్ యూ. రెండే తాగిన. అది ఓన్లీ 2 packs అంటే. ఓకే ఓకే, సరే, మీరు ఎక్స్ప్లెయిన్ చేయకండి. చెప్పి మా మమ్మీ ప్యాక్ చేసి చెప్పేసి అయిపోతుంది. అమ్మ లేదమ్మా. రెండే తాగేది. రెండే తాగినా అన్న. జ్యూస్ అయినా ఉండొచ్చు, కర్రీలో జ్యూస్ అయినా ఉండొచ్చు.
ఓన్లీ 2 పెగ్స్ అట అని అదే అడ్వర్టైజ్ చేస్తుంటే సరే, కొంచెం ఎడిటింగ్ లో ఇది కొంచెం. సో నా వంతు కదా ఇప్పుడు కారంలో సారీ కారంలో ఉప్పు తక్కువైందా? కూరలో రేపటి నుంచి కారంలో ఉప్పు తక్కువైందంటే చూడండి. సరే స్పైసీ తగ్గించు రేపటి నుంచి కర్రీలో. మీ అమ్మ నాన్న వస్తున్నారంటే నాకు ఎంత ఆనందమో. నాకు నువ్వు అంటే చాలా ఇష్టం. అమ్మో. బా మీ మదర్ చాలా మంచిది. అది చెప్పేసాను అయినా తీసుకోండి. అదే బెటర్లే. ఈసారి ఎలాగైనా ఈ గేమ్ లో తాకూడదు. ఈ గేమ్ లో ఈయన విన్ అవ్వాలి పాపం. ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటారండి. ఎందుకు వచ్చింది? ఓడిపోవడమే బెటర్. నిజంగా చేదుకుంది. సజీవ్ నీకు ఒక సంగతి అర్థం అవుతుందా? 5 seconds 5 seconds అయిపోయి 25 seconds అయింది. అది తీసుకుంటే నువ్వు బెటర్. ఎప్పటికీ గెలవలేవు ఈ గేమ్ లో. అది మాత్రం నిజమే. 3 గ్లాసులు చక్కగా సజీవంగా తాగినటువంటి తాగండి. గరం మసాలా తీపి తక్కువైందాను అయిపోతుంది. చెప్తున్నాను, అమ్మో, చాలా ఇప్పుడు- ఉన్నాను. ఇప్పుడు ఈషా అండ్ నేను. నీ పాస్వర్డ్ నాకు తెలుసు. నీ పాస్వర్డ్ నాకు తెలియదు. షీఈస్ విన్నింగ్ లైక్ దట్ ఓన్లీ. నిజంగా అది కూడా అబద్ధమే, కానీ పాస్వర్డ్ నాకు తెలియదు, కానీ నాకు తెలుసు అది. అది కాదు. ఏయ్, మరి నువ్వు ఎందుకు చెప్పాడు ఆన్సర్ చెప్పకు. నేనేం ఫీల్ అవ్వలేదు. ఇషా ఇదంతా అయిపోయి ఆల్మోస్ట్ 10 minutes అయిపోయింది. సో సజీవ్ కూడా ఇంత టైం తీసుకోలేదు. ఓకే, సో ఎస్, ఇట్ ఇస్ ప్రూవెన్ దట్ It ఎనీ was. టైమ్ అ వైఫ్ ఇస్ వెరీ గుడ్ ఎట్ అబద్ధాలు అండ్ ఐ హావ్ ప్రూవెన్ ఇట్. మీరే దీనికి నేను అరిసె గెలుచుకున్నాను. అంతే అండి, కరెక్ట్. మా ఇల్లు అయినా వేరే వాళ్ళ ఇల్లు అయినా నాకు కకృతి తింటా. ఓకే. ఇదంతా బానే ఉంది మ్యామ్. ఈ మొత్తం కన్ఫ్యూజన్ లో ఆమద్ తాగడం మర్చిపోయింది. వి వోంట్ ఫర్గెట్. నేను మర్చిపోయాను నా అనుకోవడం. మీరు అసలు నిజంగా చప్పట్లు కొట్టి అట్లానే అయిపోయింది. ఓకే, చీర్స్. ఇప్పుడు తెలిసింది ఏంటంటే మన ఇద్దరమే 3 సార్లు అయిపోయింది. కారం ఉప్పు తక్కువైంది. అందుకే అక్కడే తప్పిపోయింది. ఓకే, నీ రౌండ్ పూర్తి అయిపోయింది. ఓకే. ఇప్పుడు వడా పావ్ వైరల్. వడా పావ్ వైరల్ జనరలీ ఏంటంటే సెలబ్రిటీస్ అయిన తర్వాత మనం వైరల్ అయిపోతూ ఉంటాం, లేదంటే మనం వైరల్ అయ్యేటువంటి స్టఫ్ ఇస్తూ ఉండాలన్నమాట, లేదంటే వాళ్ళు ఏదో ఒకటి చేసుకొని మనల్ని వైరల్ చేస్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా. వైరల్ అవ్వాలంటే ఏం చేయాలి? ఏం చేయొద్దు, అయిపోతుందిలే. వదిలేయండి. నువ్వు కారంలో ఉప్పు తక్కువైంది. సజీవ్, ఐ థింక్ యూ గోయింగ్ టు బి ఇప్పటి నుంచి కారం సజీవ్, అట్లా ఏమైనా పేరు కారం మారిపోతుంది. ఉప్పు సజీవ్. కారం ఉప్పు సజీవ్, కారంలో ఉప్పు తక్కువైన సజీవ్. సంథింగ్ లైక్ దట్. సంథింగ్ లైక్ దట్. సరే, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? ఇంకా చేసుకోండి. ఈ క్వశ్చన్ వల్ల ఎప్పుడైనా ఫ్రస్ట్రేషన్ ఫేస్ చేశారా? నాకు డైలీ డైలీ ఫ్రస్ట్రేషనా మీకు? అంటే అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. నాకు వస్తుంది. వస్తుందా? ఓకే, అప్పుడు ఏంటి నీ రిప్లై? ఏం రిప్లై చేయను. ఓకే, మీరేం రిప్లై చేస్తారు? రిప్లై కాదు, నాది ఒక రోలర్ కోస్టర్ రైడ్ లేదు, సెపరేట్ ఇంటర్వ్యూ. అవునా? ఓకే, ఇది వేరే ఇంటర్వ్యూలో తీసుకుందాం. మూవీస్ ఫెయిలియర్ అయినప్పుడు లేదా హిట్ అయినప్పుడు జనాలు ఇచ్చేటువంటి ఉచిత సలహాలు వల్ల డిస్టర్బ్ అయ్యారా? అందుకే చెప్పా ఇట్లా. ఆఫ్ కోర్స్, ఎస్ ఎస్, అబ్సల్యూట్లీ. మీది ఇదే కదా ఫస్ట్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఇంకా ఫేస్ అయితే ఏదైనా గుర్తుందా మీకు? ఏదైనా వియర్డ్ సలహా ఇచ్చింది? మామూలుగా ఎక్స్పోజర్ కి ఇట్లా లైన్స్ ఉంటుంది. హై ఎక్స్పోజ్ అయిన దానికి లైన్స్ అట్లా మానిటర్ లో వస్తాయి అన్నమాట. దాని జీబ్రా అంటారు. ఒక ఆయన ఇది చూసి ఇదేంటి ఇట్లా వస్తే సినిమా ఎట్లా ఆడుతుంది అంటే, సరే సరే ఎడిట్ లో చూసుకుందాం అన్న. చాలా ఆయన ఇషా, నీకు అంటే మీరు యాక్చువల్లీ ఏదో ఒక పెద్ద హీరో నేమ్ చెప్పి వాళ్ళతో మీరు వర్క్ చేయాలి, ఇది కాదని చెప్తారు. సలహాలు about ఎవరితో యాక్ట్ చేయాలి. యా, మీకు అలాంటి సలహాలు ఎవరైనా ఇచ్చారా? ఓకే, ఎవ్రీడే కాదు, మీకు ఈ సలహాలు కూడా ఇస్తారా? మీరు డైరెక్షనే చేయండి, మీరు యాక్టింగ్ ఎందుకు చేస్తున్నారు, ఇవి రైట్ ఫ్రమ్ మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ నుంచి పోయే వరకు సలహాలు వస్తూనే ఉంటాయి. అంటే అప్పుడప్పుడు నాకు ఐ లైక్ ఇట్ బికాస్ ప్రేమతో చెప్తారు, అవును, ఇట్లా చేయి అట్లా చేయని. ఐ ఫైండ్ ఇట్ క్యూట్. వెన్ ఐ ఫైండ్ ఇట్ అనాయింగ్ ఆల్సో ఐ స్మైల్, అంతే. ఓకే, రెండిటికి ఇదే. ఇంకేం చేస్తాం, ఇంకేం చేయలేము ఆబ్వియస్లీ. ఓకే, డన్. ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేరు అని ఎప్పుడైనా భయపడ్డారా? మీరు ఆడుతున్నారా ఈ గేమ్? కాలం ఉప్పు తక్కువ. గాడ్ ఫాదర్ లేదని ఎప్పుడైనా భయపడ్డారా? అంటే మన లైఫ్ లో అండి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అంటే ఇది అట్లా. ఈషా ఏంటి అట్లా? ఎస్ అండ్ నో, బోత్. బోత్. ఓకే, నేను ఎప్పుడు లేదు అని ఎప్పుడు భయపడలేదు.
ఓకే, ఎప్పుడు ఆలోచించలేదు మీరు? ఆలోచించలేదు. ఉమ్, అంటే కొన్ని సినిమాలు చూసి కొంతమందిని చూసి కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. ఓకే, ఏంటా సినిమాలు? అంటే పక్కన ఉన్న అందరికి చాలాసార్లు చెప్పాను నేను. ఉమ్, ఇదే లేదు 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 సీరియస్ లేదు సీరియస్ అనేది. సీరియస్, నేను ఇది కారంలో ఉప్పు కాదు. ఉప్పులో షుగర్. అంటే ఇండస్ట్రీకి రాకముందు బయట నుంచి చూస్తున్నప్పుడు మనకి ఎలా ఉంటుంది మేడం, ఓకే ఎవరైనా అయిపోవచ్చేమోలే, ఈజీగా ఉంటుందేమో అని చిన్నది ఉంటుంది కదా. వచ్చాక ఒక 2-3 years తర్వాత మ్యాటర్ అర్థమైంది, ఉమ్, చాలా కాంపిటీషన్ ఉంది, మన వల్ల అవదేమో అని ఒక చిన్న భయంతో ఉంటున్నప్పుడు నేను పెళ్లి చూపు సినిమా చూసాను మేడం. ఉమ్, నిజంగా చెప్తున్నాను. అంటే ఎంత బడ్జెట్లో చేశారు అన్న ఇంటర్వ్యూస్ చూస్తున్నప్పుడు అనిపిస్తుంది అనమాట, అంటే ఇంత బడ్జెట్ ఇంత క్వాలిటీ సినిమా చేయొచ్చా అని. ఒక అంటే మనకి బడ్జెట్స్ ఎలాగా ఏం తెలియదు, ఒక కథ రాయడం తెలుసు, ఉమ్, ఆ కథని ఎలాగా చూపించాలనేది తెలుసు తప్ప రిమైనింగ్ అంటే ఈ డిపార్ట్మెంట్లో కూడా మనకు నాలెడ్జ్ ఉండాలి అనే విషయం తెలియదు అనమాట. కరెక్ట్. అది తెలిసిన తర్వాత అప్పుడు ఓకే మనం అయిపోతాం ఇండస్ట్రీలో, ఇప్పటికైనా డైరెక్టర్ అయిపోతాను, ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పుడు దాని తర్వాతే ఆల్ డిపార్ట్స్ మీద కొంచెం ఫోకస్ పెట్టడం, బడ్జెట్స్ చేయడం. ఇప్పుడు ఈ సినిమాకైనా సరే ఫస్ట్ కథ రాసుకున్న తర్వాత నాకు నేను సెల్ఫ్ బడ్జెట్ వేసుకున్నాను, ఎంత చేయగలుగుతాను అన్నది వేసుకున్నాను. అదే తర్వాత ప్రొడ్యూసర్స్ నుంచి కూడా అంతే, అదే బడ్జెట్స్ వచ్చినాయండి. జస్ట్ ఒక చిన్న చిన్న నెంబర్స్ తప్ప రిమైనింగ్ సేమ్ అయినా. ఓకే, ఇది వీళ్ళిద్దరికి క్వశ్చన్. మీ ఇద్దరికి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్ ని మీరు మోర్ దెన్ ఫ్రెండ్స్ అని ఎప్పుడైనా యాక్సెప్ట్ చేస్తారా? మోర్ దెన్ ఫ్రెండ్స్, ఐ రియల్లీ లైక్ హర్ మోర్ దెన్ ఎ ఫ్రెండ్. యా, బట్ నువ్వు ఏదో ఒకటి పెట్టు. yes yes, నేను చేస్తాను నువ్వు అంటే అంత దగ్గర ఉంటుంది అసలు. కారం రూపాయి నువ్వు మరి ఎందుకు చేస్తావు? ఈ మధ్య సోషల్ మీడియా ట్రోలింగ్ ఎక్కువగా అయ్యింది కదా, దాని వల్ల ఎప్పుడైనా ఎమోషనల్ గా డిస్టర్బ్ అయ్యారా? ఈ మధ్యన ఈ మధ్య ఎప్పుడైనా పోనీ అప్పుడు స్టార్టింగ్ ఓకే. సోషల్ మీడియా నన్ను ట్రోల్ చేశారా అంటే కొన్ని కమెంట్స్ చూసినప్పుడు కొంచెం అనిపిస్తుంది. ఎవరికైనా అనిపిస్తుంది మనిషి అనేవాడికి. ఓకే, ఎనీథింగ్ దట్ యూ ఎక్స్పీరియన్స్, హౌ యూ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్? రీసెంట్ గా ఒక ప్రమోషన్స్ కి రెడీ అవుతుంటే అప్పుడే మామూలుగా కమెంట్స్ చూస్తున్నాను, అప్పుడు ఏదో ఒక వియర్డ్ కమెంట్ వచ్చింది. అంటే లైక్ ఇట్ వాజ్ వెరీ పర్సనల్ అనమాట. అది నా ఫ్రెండ్స్ కి చెప్పి ఈవెన్ ఐ టోల్డ్ తరుణ్ ఆల్సో, ఏంటి ఇలా ఏంటి అని చెప్పి ఐ వాజ్ లిటిల్ ఎఫెక్టెడ్. అంతే, ఈవినింగ్ కే ఐ వాజ్ నార్మల్. యువర్ ఓకే. మీరేం చేస్తారు అలాంటి సిచ్యువేషన్స్ లో వెన్ యూ గెట్ ఎఫెక్టెడ్? హౌ డు యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్? స్టార్టింగ్ లో వాస్ వెరీ అగ్రెసివ్. ఆ కమెంట్ ఎవరు ఫైండ్ అవుట్ చేసి అడ్రస్ కనుక్కొని వాడికి ఫోన్ చేసి అంతే మళ్ళీ ఏంది వాడు రీజనింగ్, ఎందుకు ఏంది అని డిబేట్. అప్పుడు వాడు ఎంతగానే అయిపోతుంది. అంత కీబోర్డ్ వారియర్స్ అనమాట, కత్తులు కట్టాలు అంతా వేళ్ళ దగ్గర పెట్టుకొని కొడుతుంది. రియలైజ్ దే ఆర్ పవర్లెస్. సో ఆ ఇన్సెక్యూరిటీ దే ప్రొజెక్టింగ్ బికాస్ దే హ్యావ్ అ సెన్స్ ఆఫ్ పవర్ అండ్ దే డూయింగ్ ఇట్. ఫేస్ టు ఫేస్ చెప్పలేరు, ఫేస్ టు ఫేస్ చెప్పినోడి నేను హ్యాండిల్ చేస్తాను, నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. సో దెన్ ఇట్ టుక్ సమ్ మెచ్యూరిటీ టు రియలైజ్ దట్ మనం కూడా యాజ్ పబ్లిక్ ఫిగర్స్ వీఆర్ ఎంటర్టైనింగ్ దెమ్ బై అలౌయింగ్ దెమ్ టు కమెంట్ ఆన్ us and all of that. That's the agreement. కరెక్ట్. సో అది కంపార్ట్మెంటలైజ్ చేసుకున్న తర్వాత లక్కీగా ఏమైందంటే దాని వల్ల వేరే వాళ్ళ ఒపీనియన్ పట్టించుకోవడం నాకు తగ్గిపోయింది. ఓకే, సో ఐ నో హూ ఐ హ్యావ్. సో వాళ్ళ పాయింట్ ఇస్ సంథింగ్ దట్ ఐ కెన్ హియర్. మిగతా అంతా నాయిస్. Yes, it's not. There are two things in social media. One is voice, the other is noise. Yeah. So actually ఎక్కువగా నాయిస్ ఏ మనకి వినిపిస్తూ ఉంటుంది, బట్ మనం చూసుకోవాల్సింది వాయిస్ అంతే. సో దట్ క్లారిటీ నాకు వచ్చింది, దాని ద్వారానే వచ్చింది. సో ఐ యామ్ హ్యాపీ. సూపర్, నైస్. సో దట్స్ ఇట్, వీఆర్ డన్ అండ్ గ్రేట్. మీతో 3 గ్లాసులు నీళ్లు, ఐ మీన్ కాకరకాయ తాగించగలిగాను, మీతో ఒక 2 గ్లాసులు తాగించగలిగాను. వెరీ హ్యాపీ. అప్పుడు నేను కూడా తాగారు. సో వెళ్లే ముందు ఏంటంటే ఓం శాంతి 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 రిలీజింగ్ ఆన్ January 30th. చాలా బాగుండాలని ఐ విష్ యూ ఆల్ సూపర్ సక్సెస్ ఫర్ ద మూవీ. ఎందుకంటే దట్ సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ నైస్. చాలా కాలం అయింది మనకి అలాంటి సబ్జెక్ట్స్ తెలుగులో కూడా మనం చూసి. అండ్ ఇందులో మీరు ఐ థింక్ యూ అటెండెడ్ ద స్లాంగ్ డిఫరెంట్లీ కదా తరుణ్? మొత్తం మీరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి స్లాంగ్. ఓకే, ఈజీగా ఉండిందా కొంచెం కష్టంగా ఉండిందా? మీరు మలయాళం నుంచి తెలుగులో ఇంత స్మూత్ గా ఎఫెక్టివ్ గా రైట్ చేసేటప్పుడు నేను మీ ముందు ఎంత అలాగే మాట్లాడేసానంటారు. అయితే చాలా ఈజీ అయిపోయింది మీకు. ఏదో ప్రయత్నం చేశాను, ఉపకారం వేసాను అంతే. ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడినటువంటి కూరలన్నీ ఉన్నాయి చూసారా, అవన్నీ అటువైపు కూరలే. అంతే, బాగానే చెప్పారు మీరు కూరలన్నీ పేర్లు. షూటింగ్ లో పెట్టింది వీళ్ళే కదా. పీతల కూరలన్నీ బాగానే పెట్టారమ్మా వాళ్ళు, మర్యాదలు బాగా చేస్తారు. మరి అదే మీదే ఊరు?
నిడదవోలండి. నిడదవోలా? రాజమండ్రి. బాగుంది. అయితే మొత్తానికి సినిమా అయితే బాగా ఆడాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. వెళ్లే ముందు మీరు ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటే ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు. అంటే నాకైతే ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైట్. ఐఎమ్ రియల్లీ గ్లాడ్ టు బి ఆన్ ద షో విత్ Thank you so much. ఐ Thank ఫీల్ you. ఎట్ హోమ్. Thank you. బట్ సుమా It's at home. It's at home. ఐ ఫీల్ ఎట్ మై హోమ్. అంటే Thank దట్ కైండ్ ఆఫ్ ఫీల్ ఐ గెట్ ఎవ్రీ టైమ్ ఐ మీట్ సుమా గారు. Thank you. సో నాకు తెలిసి ఇండస్ట్రీలో అందరికి అంతే అమ్మా, సుమా గారు Yeah. పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. Thank you. Thank సో you. ఐఎమ్ సో గ్లాడ్ హియర్. అపార్ట్ ఫ్రమ్ దాట్ నాకేంది అంటే ఓం శాంతి చాలా మంది ఇప్పుడు అది రీమేక్ అని ఒక నోషన్ ఉండొచ్చు, ఈ సినిమా చూడాలన్నా వద్దా అని ఒక నోషన్ ఉండొచ్చు. నాకు ఆ భయం ఉంది, చూస్తారా లేదా, విల్ ఇట్ గో టు ద థియేటర్స్ వెల్ అండ్ పికప్. కానీ ఒకటైతే ఇట్స్ అన్ ఆనెస్ట్ అటెంప్ట్. మన ఇంట్లో జరిగే కథ కాబట్టి మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అది కూడా ఒక లాంగ్ వీకెండ్ వస్తుంది. గివ్ ఇట్ అ షాట్. నా నమ్మకం ఏంటి అంటే చూసిన వాళ్ళు మాత్రం మంచి సినిమానే అంటారన్న నా నమ్మకం ఉంది. Yes. సో ఐ హోప్ ఇట్ విల్ డూ వెల్ ఇన్ థియేటర్స్. ఓటీటీలో అయితే నాకు నమ్మకం ఎట్లయినా ఉంది. బట్ చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ త్రూ దిస్ ఫిల్మ్. సో మీకు ఎక్కడైనా కొంచెం ఫ్రీ టైం దొరికితే తప్పకుండా చూడండి. ఇట్ విల్ బి గుడ్. Super. Thank you, Mr. నాకు ఇలాంటివి చెప్పాలంటేనే కూర్చోండి. కారం ఉప్పు అయితే ఈజీగా చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే యాజ్ ఎ డైరెక్టర్ ఇదే ఫస్ట్ ఫిలిం, యాజ్ ఎ ఇంటర్వ్యూ కూడా ఇదే నా ఫస్ట్ ఫిలిం. సుమ గారు లాంటి సీనియర్. అయ్యో సీనియర్ ఏం కాదండి, జస్ట్ రోజు నేర్చుకుంటూనే ఉంటాను. సీనియర్ అంటే సుమా గారు నేను అంటారు తర్వాత. అదే డెఫినెట్లీ ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. డిసైడ్ అయ్యాను. ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకే ఓకే. అంటే కంపారిజన్స్ చేసుకోవద్దు, కానీ జస్ట్ ఒక ఫ్రెష్నెస్ అయితే ఉంటుంది సినిమాలో. డెఫినెట్లీ అన్ని సినిమాలతో పాటు మా సినిమాకి కొంచెం డబ్బులు పక్క తీసి పెట్టుకోండి. ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది సినిమా, మర్చిపోదు. డోంట్ మిస్ ఇట్. Thank you so much, Tamper. Thank you so much for being on the show. Thank you for coming you, home. ma'am. Thank you so much. Yes. Thank you. Real estate puzzle ki perfect solution, Property Box, a platform dedicated to verified listings and end-to-end services. Transparent, hassle-free, stress-free experience with Property Box. Do visit www.propertybox.co.in.